పెరిగిన వ్యక్తిగా 10 మందికి సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా. ఆశీర్వదించండి అన్న కొండ విఠోబా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో పోటాపోటీన సర్పంచ్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థులు డాక్టర్ కొండ విఠోబా గడప గడపకు ఇంటింటి ప్రచారంను జోరుగా సాగిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండ విఠోబా మీడియాతో మాట్లాడుతూ, నా వృత్తి వైద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఎంతో మంది నాకు పేషెంట్లు వచ్చి ఊరు కోసం ఇబ్బందులు ఉన్నాయని, కాలుష్య నివారణలో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాలుష్య నీరు తాగడంతో విష జ్వరాలతో బాధపడుతూ మోరీలు లేక, రోడ్లు బాగా లేక, విద్యుత్ లేక అనేక సమస్యలపైన దృష్టికి రావడంతో నేనెందుకు మరి ప్రజలకు సేవ చేయవద్దనే సంకల్పంతో మా మిత్రుల సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగిందన్నారు. గ్రామంలో నన్ను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి కోసం నేను తప్పిస్తానని, వీధి లైట్ల కోసం మరియు మురికి కాల్వలు లేని గ్రామంగా మార్చి రోడ్లు శుభ్రంగా ఉంచే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలు చేసుకునే నాకు ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకొని నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ ప్రజలందరూ, చిన్నలు పెద్దలు అందరూ గమనించి నాకు అందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి 14వ తారీఖు ఆదివారం రోజున నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. ప్రజల సమస్యలు ఖచ్చితంగా నేను ముందుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఇప్పుడు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఊళ్ళో నీటి వసతులు, డ్రైనేజీ వసతులు ఇవన్నీ కల్పిస్తానని ముందుగానే. సీసీ రోడ్లు కూడా చాలా బాగాలేవు, వాటి గురించి కూడా ఆలోచిస్తాను. ఇంకొకటి శ్మశాన వాటిక రెండవది, అది కూడా ఆలోచిస్తాను. ఎంపీ దగ్గర ఫండ్స్ కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి నేను పేషెంట్ల ద్వారా విని ఈ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాను. గ్రామంలో నీటి వసతి లేదు, డ్రైనేజ్ కాలువలు సరిగా లేవు. ఇవన్నీ గమనించి నేను వైద్య వృత్తి నుంచి రాజకీయ వృత్తికి వచ్చాను. ఈ రాజకీయంలో ప్రజలకు అంత మంచి సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముందుకొచ్చాను. నా పేరు కొండ విఠోబా, రామక్కపేట గ్రామ. నా పేరు బాలయ్య, నేను 5వ వార్డు మెంబర్ని. నేను గతంలో 2001లో వార్డు మెంబర్ చేసి అప్పుడు చేసిన మేము చేసిన పనులే ఉన్నాయి రామక్కపేటలో. కానీ గత సర్పంచులు ఎవ్వరూ ఏం పని చేయలేరు. అట్టి దుస్థితి ఉన్న రామక్కపేటను ఈరోజు ముందు వరుసలో నిలబెట్టాలని కృషితో డాక్టర్ విఠోబా గారిని మేము బలపరిచి ఆయనను వెన్నువెంటలా ఉండి ఆయనను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి గ్రామ ప్రజలు గమనించి ఎవరైతే పని చేస్తారో అభివృద్ధి చేసేటోళ్ళకు ఓటేసి డబ్బులకు కానీ మద్యం సీసాలకు కానీ ఓటు నమ్ముకొని 5 సంవత్సరాలు బాధపడకండి. దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలకు అభివృద్ధి ఏమైనా లక్ష్యంగా మేము ముందుకొచ్చినాం కాబట్టి మాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి దయచేసి చెప్తున్నా మాకు మంచి మెజార్టీతోటి విఠోబా గారిని గెలిపిస్తే మా విలేజ్లో ప్రతి ఒక్క పని, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. రామక్కపేటను ప్రథమ స్థానంలో నిలబెట్టే మేము ముందటికి వస్తామని మేము ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఓటర్లకు ముఖ్యంగా గమనిక, దయచేసి అమ్మలు అక్కలు ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా మా ఉంగరం గుర్తు మీద ఓటేసి మా యొక్క డాక్టర్ విఠోబా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.